అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి బిగ్ బాస్ 9th సీజన్ మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అవబోతుందండి. అయితే దానికి ఎవరెవరు వస్తున్నారు అనే లిస్ట్ని, ఎవరెవరు వస్తున్నారు కంటెస్టెంట్స్ అనే వాటిని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఇది మొత్తం కూడా నా ప్రెడిక్షన్ అండి. నేను అన్ని సీజన్స్ చూస్తూ ఉంటాను కదా, సో దాని మీద బేస్డ్ అయ్యి మిగతా మా టీవీలో వచ్చే మిగతా షోస్లో ఎవరెవరు వస్తున్నారు దానిపైన చూసి నేను అనుకున్న లిస్టే మీకు చెప్తున్నా అండి. ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. సో దాంట్లో ఫస్ట్ ఎవరు అంటే దేవ్జానీ. సో మీకు తెలిసే ఉంటుందండి, చాలా సీరియల్లో ఉంది. సో సీరియల్ చూసే ఆడియన్స్కి అయితే బాగా పరిచయం. ఈవిడ చాలా క్యూట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. అలాగే తెలుగు రాదు, ముద్దుగా మాట్లాడుతుంది. తనకి పాడడం రాదు, అన్ని షోస్లో తన చేత పాడిస్తారు. సో అలా మనకి కామెడీ కూడా జనరేట్ అవుతుంది అనమాట. సో తిన మనకి కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ ఉంది కదా, దాంట్లో ఆ షోలో వస్తుందండి. సో ఆ షోలో అయితే నేను చూసిన ఒక 2 సీజన్స్ బట్టి ఆ షోలో వచ్చే వాళ్ళు 2-3 కంపల్సరీ వస్తారండి. సో ఈ బేస్ మీద నేను అనుకుంటున్నాను ఈసారి దేవ్జానీ వస్తుంది అని. సో సీరియల్లో కూడా తనకి ఫాలోయింగ్ బాగానే ఉంది. సో అందుకని నేను ఫస్ట్ దేవ్జానీ వస్తుంది అనుకుంటున్నా అండి. సో సెకండ్ అంటే బంచిక్ బబ్లు అంటే ఈయన కూడా ఒక కమీడియన్. సో యూట్యూబ్ కానీ మిగతా షోలో కానీ ఈయన వస్తూ ఉంటారు. ఈయన కూడా ఇప్పుడు వస్తున్న మా టీవీలో కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్లో వస్తున్నాడండి. సో తిను కూడా కామెడీ బాగా జనరేట్ చేస్తాడు, స్పాంటేనియస్గా ఉంటుంది, చాలా జోయల్గా ఉంటాడు. సో తిను లాస్ట్ 2 సీజన్స్ నుంచి కూడా వస్తాడని చెప్పి లాస్ట్ మినిట్స్లో క్యాన్సిల్ అయ్యింది. సో ఈసారి ఈయన వచ్చే అవకాశం అయితే ఉందండి. సో తను సెకండ్ కంటెస్టెంట్స్ ఎవరంటే బంచిక్ బబ్లు. ఇంకా థర్డ్ ఎవరంటే ఇమాన్యుయల్. సో మనకి జబర్దస్త్ చూసే వాళ్ళకి ఈయన అయితే బాగా తెలుసండి. ఇమాన్యుయల్ బాగా జోవిల్గా ఉంటాడు, స్పాంటేనియస్గా. మనకి రోహిణి గారు ఎలా అయితే అలానే రోహిణి గారు లాగానే స్పాంటేనియస్గా మనకి కామెడీ జనరేట్ చేస్తారండి. ఈయన వచ్చినా కూడా చాలా బాగుంటుందండి. సో జబర్దస్త్ చూసే వాళ్ళకి ఈయన అయితే బాగా తెలిసే ఉంటుంది. ఈయన కూడా కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్కి అయితే వస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఇదైతే నేను అనుకుంటుందే అండి, ఈ మధ్య మనకు ఒక 1 వీక్ నుంచి బాగా ట్రెండ్ అవుతుంది. బాగా అందరు రివ్యూవర్స్ కానీ, అందరూ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఇంకా మనకి టీవీ ఛానల్స్లో కానీ బాగా ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే అలేఖ్య చిట్టి పికెల్స్. సో ఇదైతే అనుకుంటున్నారండి. సో అయితే బజ్ ఉంది ఏంటంటే వీళ్ళు బాగా అది బ్యాడ్ అవని గుడ్ అవని బాగా వైరల్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఈ 3 సిస్టర్లో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటున్నారండి. సో అలేఖ్య చిట్టి పికెల్స్లో ఒకరు వస్తారు అని సిస్టర్స్లో. తర్వాత ఉప్పల్ బాలు వస్తారు అని అంటున్నారు. సో ఈయనైతే చాలా మంచి ఆయన. సో ఈయన వచ్చే కూడా ఛాన్స్ ఉంది. ఈయన కూడా బాగా ట్రెండింగ్ వైరల్, ఈయన తెలియని వాళ్ళు లేరు. సో ఈయన కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు ఉప్పల్ బాలు గారు. తర్వాత రీతు చౌదరి గారు అయితే లాస్ట్ సీజన్లో గట్టిగా మనకి విష్ణుప్రియ వస్తారా, రీతు చౌదరి ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారా, సో లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యిందని, మిగతా ఏవో పనుల వల్ల క్యాన్సిల్ అయ్యిందని లాస్ట్ సీజన్లో అన్నారు. సో ఈసారి రీతు చౌదరి గారు సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా బాగా న్యూస్లో అంటే ఏదవని దాని మీద బాగా ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి సో రీతు చౌదరి గారు కూడా వచ్చే అవకాశం ఉందండి. తర్వాత కావ్య గారు. సో మనకి సీరియల్ యాక్ట్రెస్. మనకి ఈ మధ్యన సో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి, కాణి ఫ్యాన్స్ అని. సో కావ్య గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆవిడ వచ్చే ఛాన్స్ అంటున్నారు. సో ఇది పక్కా అయితే తెలీదు. సో కావ్య గారు వస్తే మాత్రం చాలా బాగుంటుందండి. సో సీరియల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతారు. సో ఇన్ఫ్యాక్ట్ అందరికీ కూడా ఇష్టమే. సో కాణి ఫ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి కావ్య గారు వచ్చే ఛాన్స్ ఉంది, వస్తే బాగుంటుందండి. సో నెక్స్ట్ తేజు గారు సీరియల్ యాక్టర్స్. మనకి తెలుసు అమర్దీప్ వాళ్ళ వైఫ్. ఈవిడ వచ్చినా కూడా చాలా బాగుంటుందండి. సో తిను కూడా కావ్య కానీ తేజు కానీ పక్కా లేదు, కానీ వస్తే బాగుంటుంది. సో తేజు గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారండి. తర్వాత ఐశ్వర్య ఈమె ఇప్పుడు మనకి కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్ షోలో వస్తుందండి. సో తిను కూడా వస్తుంది అంటున్నారు. సో తిన కోసం నాకు పెద్దగా అయితే ఐడియా లేదండి. సో మీరైతే పిక్చర్ చూస్తున్నారు కదా, మీకు ఏదైనా ఐడియా ఉంటే సో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తిను కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారండి. తర్వాత శివ్ అంటే మనకి అందరికీ తెలుసు, ప్రియాంక జైన్ శివ్ మనకి ఛానల్ ఉంది కదా. సో వాళ్ళు శివ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. వీళ్ళు కూడా మనకి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారండి. సో తినొచ్చినా కూడా
బాగుంటుంది మనకి బిగ్ బాస్కి. సో తిను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. నెక్స్ట్ సాకేత్ గారు, సింగర్ సాకేత్ గారు. సో ఈయన కూడా లాస్ట్ 2 సీజన్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు కానీ లాస్ట్ 2 సీజన్ నుంచి ఎందుకో మరి రాలేదు. సో ఈసారి అయితే కంపల్సరీ వస్తారు, పక్కా వస్తారు అని అంటున్నారు. సో ఈయన కూడా కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ షోకి వస్తున్నారండి. ఈయన కూడా స్పాంటేనియస్గా కామెడీ అనేది జనరేట్ అవుతుంది. అంటే జోక్స్ బాగా వేస్తారండి, చాలా జోవియల్గా ఉంటారు. సో ఈయన వస్తే కూడా బాగుంటుంది. సో ఈయన వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. తర్వాత నిఖిల్ గారు, ఈయన మనకి అందరికీ తెలిసిన వ్యక్తే అండి. ఈయన చాలా అంటే యూట్యూబ్ ఛానల్లో మనకి సెలబ్రిటీస్ని కానీ మామూలు వాళ్ళని కానీ అందరినీ మనకి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. పెద్ద వాళ్ళు అంటే ఇప్పుడు సెలబ్రిటీస్తో ఫ్రెండ్స్గా ఉంటూ వీడియోస్ చేస్తుంటారు, అలాగే మామూలుగా కూడా ఉంటారు. సో ఈయన కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఈయన కూడా కిలాడి గర్ల్స్ అండ్ క్రాక్ బాయ్స్ షోలో ఉన్నారు. సో ఈయన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా లాస్ట్ దీపిక అండి. దీపిక ఈవిడ బ్రహ్మముడి సీరియల్లో ఉంటున్నారు. ఈవిడ కూడా సీరియల్ ఆడియన్స్ బాగా పరిచయమే. అలాగే ఈ మధ్యన బాగా అన్ని షోలో ఈవిడ ఉంటుందండి. ఈవిడ కామెడీ చాలా బాగా చేస్తారు. అంటే చిన్నపిల్లల అంటే కామెడీ నిజంగా చేస్తున్నారా లేకపోతే అది యాక్ట్ చేస్తున్నారా అని మనకు అనిపిస్తుంది. అది నిజంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది, కానీ చిన్నపిల్లల అవుతుంటారు. సో కామెడీ అయితే ఫుల్ జనరేట్ చేస్తారు. ఈ మధ్యన ఎక్కువ షోల్లో ఈవిడ కనిపిస్తున్నారు. సో ఈవిడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారండి. సో ఇవైతే ఈ 12 మెంబర్స్ అయితే నేను ఒక బిగ్ బాస్ ఫ్యాన్గా, ఒక బిగ్ బాస్ చూసే ఒక ఆడియన్గా నేను ఏంటంటే ఇవి నేను అనుకుంటున్నానండి. అన్నీ చూసి ఓకే వీళ్ళు రావచ్చు, ఇది నా ఓన్లీ టోటల్లీ ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే. అయితే ఇందులో మీకు ఎవరు ఇష్టం, ఎవరు వస్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.